జరిగింది. ఆ రోజు మనకందరికీ తెలుసు మరి ఏ రకంగా ఉన్నటువంటి కోల్ ఈరోజు లాస్ట్ 12 ఇయర్స్ ఒక్క అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తూ ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు వరల్డ్లో ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్, కోల్ ఉపయోగించడంలో వినియోగించడంలో కూడా చైనా తర్వాత భారతదేశము కోల్ వినియోగంలో 2వ స్థానంలో ఉన్నది. అదృష్టవశాత్తు మన దగ్గర రిజర్వ్స్ బాగా ఉన్నాయి. వీఆర్ ది 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. అంతేకాదు ఈరోజు 2 మేజర్ మైన్స్ ఛత్తీస్గఢ్లో గేవ్రా, కుస్ముందా. గేవ్రా సెకండ్ లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్. ఛత్తీస్గఢ్లో కుస్ముందా 4th లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా బిగ్గెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ఈ రకంగా ఏ రకమైనటువంటి సెక్టార్ ఉండింది, ఈరోజు ఏ రకంగా రూపుదిద్దుకుందో వీటిని అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ కొరతల నుంచి, బొగ్గు కొరత నుంచి, బొగ్గు వినియోగం నుంచి, బొగ్గు సరఫరా నుంచి వచ్చినటువంటి అనేక మార్పుల నేపథ్యంలో ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టార్ పనిచేస్తూ ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, విద్యుత్తు ఉత్పత్తిలో 71, 72, 73% మారుతూ ఉంటుంది. అది 80 ఉండేది. ఇటీవల కొంత సోలార్ జనరేషన్ పెరగడంతో ఈరోజు కోల్ ద్వారా విద్యుత్ ఈరోజు 72, 73% షేరు థర్మల్ పవరు ఈరోజు జనరేట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా 426 మైన్స్లలో ఈరోజు కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. అవి మా పిఎస్యూస్ కావచ్చు, లేకపోతే క్యాప్టివ్ కానీ కమర్షియల్ మైన్స్ కానీ, అవన్నీ కూడా కలిపితే 426 మరి మైన్స్లలో కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం, ఈ సంవత్సరం రికార్డ్ ప్రొడక్షన్ 1 బిలియన్ టన్ ప్రొడక్షన్ క్రాస్ అయ్యాము ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో. లాస్ట్ ఇయర్ 1 బిలియన్ టన్ అంటే ఆల్మోస్ట్ 1400 మిలియన్ టన్స్, అంటే మోర్ దెన్ 1 బిలియన్. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా 1 బిలియన్ టన్ రికార్డు కోల్ ఉత్పత్తి భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మోడీ గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుంటారు. ఎవ్రీ వీక్ కోల్ ఎంత ఉత్పత్తి అయింది, ఎంత సరఫరా చేస్తూ ఉన్నాము, సరఫరాలో ట్రాన్సిట్లో ఎంత ఉంది, కోల్ కంపెనీల దగ్గర బొగ్గు ప్రొడక్షన్ చేసి ఎంత స్టాక్స్ ఉన్నాయి, థర్మల్ కంపెనీల దగ్గర ఎంత ఉన్నాయి, అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తారు. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు, మోడీ గారి నాయకత్వంలో 80 రోజులకు కావాల్సినటువంటి కోల్ స్టాక్స్ మా దగ్గర ఉన్నాయి. 189 మిలియన్ టన్స్. ఈరోజు ఉదయం 8 గంటల రికార్డ్, ఈరోజు మార్నింగ్ 8 o'clock రిపోర్ట్ తీసుకుంటే 189 మిలియన్ టన్నుల కోలు ఈరోజు కోల్ కంపెనీల దగ్గర కానీ, లేక ట్రాన్సిట్లో కానీ ప్రాంతాల్లో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. ఎందుకు ఈ స్టాక్స్ ఎప్పుడు మానిటరింగ్ చేస్తామంటే వర్షాలు వస్తూ ఉంటాయి,
తుఫాన్లు వస్తూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కావచ్చు, వర్షాలు వస్తే కోల్ మైన్లలో వాటర్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ తగ్గుతుంది. ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగినా దేశ ప్రజలకు విద్యుత్ ఇవ్వాలి, విద్యుత్తులో అంతరాయం జరగకూడదు, అనేక రకాల ఇతర ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి అంతరాయం జరగకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు కోల్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఎవ్రీ డే టు డే మానిటరింగ్ మా యొక్క కోల్ మినిస్ట్రీ చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు మరి అనేక రకాలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు కోలు ఒక విద్యుత్కే కాదు, కోలు అనేక రకాల కీలక రంగాలకు కూడా కోలు కీలక పాత్ర పోషిస్తుంది. స్టీల్, కోలు లేకుండా స్టీల్ ఉత్పత్తి కాదు, కోలు లేకుండా సిమెంట్ ఉత్పత్తి కాదు, కోలు లేకుండా ఫెర్టిలైజర్ ఉత్పత్తి కాదు, స్పాంజ్ ఐరన్, కెమికల్స్, ఇలాంటి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్కు కోలు ప్రధానమైనటువంటి రా మెటీరియల్ అని సందర్భంగా మనం వస్తున్నాం. ఈరోజు కోలు బాగా ఉత్పత్తి జరిగితే మేము ఇచ్చేటువంటి 30 లక్షల ఉద్యోగాలే కాకుండా కోల్ ద్వారా అనేక రకాల చైన్ సిస్టంలో ఏదైతే రా మెటీరియల్ ద్వారా మేము ఇతర రంగాలకు ఉత్పత్తి చేస్తామో అది దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది.